హాయ్! చిట్టి పాపలందరూ వచ్చేసారా? రండి, చక్కగా కూర్చోండి. మీరు నేను చెప్పే కథను చక్కగా వినాలి. మళ్ళీ మీ ఫ్రెండ్స్‌కి మీరు చెప్పుకోవాలి. సరేనా? అయితే ఒక ఊర్లో ఒక చిన్న చెరువు ఉంటుంది. ఆ చెరువులో ఒక కప్ప నివసిస్తుంది. కొన్ని రోజులయిన తర్వాత ఆ చెరువుకి ఇంకో హంస వస్తుంది. హంస, కప్ప 2 మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత రోజు కలుసుకుంటూ కప్ప హంసనేమో చెరువు ఒడ్డుకు రావడము, కప్ప చెరువు నీళ్ళలో ఉండడము, రోజు ముచ్చటించుకుంటూ సంతోషంగా ఉండేది. ఒకనాడు ఆ హంసను చూసి ఒక బోయవాడు వల విసిరాడు. ఆ వలలో హంస పడిపోయింది. హంస వలలో పడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటే కప్పకి చాలా బాధ అయింది. అయ్యో, నా ఫ్రెండ్ని వీడెవడో పట్టుకపోతున్నాడు కదా అని చెప్పి బాధపడి ఆ బోయవాడిని, నా ఫ్రెండు నాకు ఇచ్చేయి, నా ఫ్రెండ్ చాలా బాధపడుతున్నది అని చెప్పి అడుగుతుంది కప్ప. అలా నేను ఈ హంసను తీసుకెళ్తే నాకు చాలా డబ్బులు వస్తాయి, తీసుకెళ్ళి అమ్ముతాను, నీకు ఇవ్వను అంటాడు బోయవాడు. అప్పటికి కప్పకు చాలా బాధతో ఉండి, నీకేం కావాలన్నా ఇస్తాను నేను, నాకు నా నా స్నేహితుడిని నాకు ఇచ్చేయమని అడుగుతుంది. అడిగితే అప్పుడు బోయవాడు అడుగుతాడు, నాకు చాలా డబ్బు కావాలి, డబ్బు ఇస్తావా అని అడుగుతాడు. సరే ఇస్తానంటుంది కప్ప. కానీ కప్ప దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయని, డబ్బులు కావు. అది చెరువులోనికి పోయి దాని దగ్గర ఒక ముత్యం పట్టుకొచ్చి, ఈ ముత్యంతో నీకు చాలా డబ్బులు వస్తాయి, నా స్నేహితుడిని నాకు విడిచిపెట్టు అని చెప్పి అడుగుతుంది. సరే అని చెప్పి బోయవాడు ఆ ముత్యం తీసుకుపోయి ఆ హంసను వదిలేసి ముత్యాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తన భార్యకు చెప్తాడు ఈ సంగతి అంతా. చెప్పినాక ఆ భార్యకు ఆ ముత్యాన్ని చేతిలో పెడితే ఆమె ముత్యాన్ని చూసి చాలా సంతోషపడుతుంది. ఇది చాలా నాణ్యమైన ముత్యం ఇది. అయితే ఈ కప్ప దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇంకా చాలా ముత్యాలు ఉండొచ్చు కప్ప దగ్గర, నాకు ఇంకా చాలా ముత్యాలు కావాలి, లేకపోతే నీ హంసని మళ్ళీ నేను పట్టుకెళ్తానని చెప్పు అని అతని భార్య చెప్తుంది. భార్య మాట విని బోయవాడు మరునాడు మళ్ళీ అలాగే వచ్చి, నేను నీ హంసను పట్టుకెళ్తాను, లేకపోతే నాకు డబ్బులు ఇస్తే ఇక్కడే ఉంచుతాను, నాకు ఇంక నీ ముత్యాలు కావాలి, అలా నీవు ఇచ్చినట్లాంటి ముత్యాలు ఇంకా ఇవ్వు, అట్లయితేనే నీ స్నేహితుడిని నీకు ఇచ్చిపెడతాను, లేకపోతే నేను మళ్ళీ పట్టుకపోతాను అంటాడు బోయవాడు. అలా అనేసరికి కప్ప ఆలోచిస్తుంది ఉపాయంతో. ఏమంటుందంటే, అయ్యో, నీకు ఇచ్చిన ముత్యం తెచ్చావా అని అడుగుతుంది. తెచ్చాను అంటాడు బోయవాడు. సరే, ఆ ముత్యాన్ని నా చేతిలో పెట్టు, ఈ ముత్యాన్ని తీసుకెళ్ళి నీకు ఎలాంటి ముత్యం కావాలో పూర్తిగా ఇలా ఉన్నంటి ముత్యాలనే తీసుకొచ్చి నీకు మళ్ళీ ఎక్కువ ఇస్తాను అని చెప్తుంది కప్ప. సరే అని చెప్పి బోయవాడు కప్పకు ఆ ముత్యాన్ని ఇచ్చేస్తాడు. ముత్యాన్ని ఇచ్చేసిన తర్వాత ఆ కప్ప నీటి లోపలికి వెళ్తుంది. ఎంతసేపటికి రాదు. రాకపోయేసరికి బోయవాడు చూస్తూ అలానే కూర్చుంటాడు. కాసేపటికి కప్ప వస్తుంది. కప్ప వచ్చిన తర్వాత, నా ముత్యాలు ఏవి నాకు ఇస్తా అన్నావు, ఇవ్వలే కదా అని చెప్పి బోయవాడు అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆ కప్ప చెప్తుంది, నా స్నేహితుడిని నేను ఎప్పుడో దాచేశాను, నా స్నేహితుడు నీకు చిక్కదు, నేను కూడా నీళ్ళలోకి వెళ్ళిపోయి నీకు దొరకను, నీకు దురాశ ఎక్కువ ఉంది కనుక ఒక్క ముత్యంతో సంతోషపడకుండా ఇంకా ముత్యాలు ఎక్కువ కావాలని అడిగావు కదా, అందుకోసమనే నేను ముత్యాలు ఇవ్వకుండా నా స్నేహితుడిని దాచిపెట్టేశాను, నా ముత్యం నాకు వచ్చేసింది, ఇంకా నువ్వు వెళ్ళిపోమని చెప్తుంది కప్ప. చెప్పేసరికి బోయవాడు చాలా బాధపడతాడు. అయ్యో, దురాశ దుఃఖానికి చేయటని చెప్పి నేను ఇచ్చిన ముత్యం తీసుకోకుండా ఇంకా ఎక్కువ కావాలని నా భార్య మాట పెట్టుకొని అడిగినందుకు ఇచ్చిన ముత్యం కూడా మళ్ళీ వాపసు తీసుకుంది కదా కప్ప, నాకు ఒక్క ముత్యం కూడా దక్కలేదు, అటు హంస దక్కలేదు అని చెప్పి బాధపడుతూ వెళ్ళిపోతాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, దురాశ దుఃఖానికి చేటు, ఉన్నదాంతో సంతృప్తి పడక దురాశ పడితే ఇలాంటి పరిస్థితే వస్తుంది. బాయ్.